హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ జ్యోతి గారు. ఎవరో కాదండి, లోకుల్ కాకులు ఆంటీ అని చాలా ఫేమస్ ఆవిడతో మాట్లాడు. హలో అమ్మా, నమస్తే. నమస్తే. బాగున్నారమ్మా? ఇలా ఉన్నాను కొడుక, దేందల ఇలా ఉన్నాను. అడుగు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అసలు ఏ ఊరు మీది? కర్నూలు అన్న, కర్నూలు, రాయలసీమ కర్నూలు. ఓకే. నా పేరు జ్యోతి, శివజ్యోతి అంటే మా ముద్దు పేరు శివ అంటారు మా ఇంట్లో వాళ్ళు. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, గొప్ప ఫ్యామిలీ. మా అన్నయ్య ఒకటే పెద్ద ఆయన. చిన్నప్పటి నుంచి 4 ఆడపిల్లము. మా అమ్మ పేరు మల్లమ్మ, మా నాన్న పేరు రాముడు, కరెంట్ రాముడు. ఊరికంతా ఫేమస్. ఎంత గొప్ప కుట్ల ముట్టినా అందరితో ప్రేమతో మాట్లాడిన దేవుడు ఇక్కడ పెట్టాడు. అడుగు. ఎక్కడి నుంచి అమ్మా? ఇప్పుడు కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు. దేనికని వచ్చారు? హైదరాబాద్ అంటే ఉద్యోగం కోసం వచ్చారా, లేకపోతే హైదరాబాద్ అంటే ఏంటి? హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ అంటే గబ్బులు వేసిపోయిందా. హైదరాబాద్ అంటే కర్నూలు నుంచి నాకు కర్నూలు ఉన్నప్పుడే 10వ క్లాస్ పాస్ అయినాను. పెద్దవాళ్ళు కదా, అమ్మ నాన్న అందరికి పెళ్ళి అయిపోయింది. మా వాళ్ళకు పెళ్ళి అయిపోయి చేసుకోవాలని సంబంధాలు వచ్చారు, చేశారు. బాగుంది. మా ఆయన పేరు మధులేటి మధు గారు. చాలా మంచోడు. అట్లాంటి భర్త 18తో దొరకడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తుంటారు, జ్యోతి ఎట్టున్నావు జ్యోతి, నీకు నాకు విడాకులు అయిపోయినాయి కదా, డైవర్స్ అయిపోయినా కూడా అంటే ప్రాణం జ్యోతి, ఏదో తెలియక నా సౌతులు చేసావు, తప్పైంది, నువ్వంటే నా ప్రాణం అంటాడు. ఎంత గొప్ప హ్యాపీ. నాకంటూ ఒకటే కొడుకు. ఇక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ ఎక్కడ బొక్కలు అక్కడ ఎక్కడ చక్కగా ఉందా? జై తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ సీఎం గారు ఎక్కడ చక్కగా ఉందానా చెప్పురా. నేను మా ఇంటికందరూ ఇష్టమైన చెల్లెమని. మా అక్క వాళ్ళకి అందరికి యువతో మాట నాతో ఇప్పుడు పొద్దున ఫోన్ చేసి మా అన్నయ్య ఎస్పీ గారు, ఎస్పీ మా అన్నయ్య చాలా మంచోడు, చాలా మంచోడు. అలాంటి వాడిని ఇక్కడ పెట్టుకున్నానంటే నాకు ఎంత కొత్త హ్యాపీ. మా అక్క వాళ్ళు 3 పెళ్ళి అయిపోయినాయి, వాళ్ళకందరూ వాళ్ళ సంసారం వాళ్ళకు నన్ను ఇక్కడ పెట్టారు దేవుడు. పొద్దున ఫోన్ చేసి మా అన్నయ్య, జ్యోతమ్మ నా ప్రాణమైన చెల్లెమ్మ ఏంటా, ఎలా ఉన్నారా, వచ్చి చూడాలనిపిస్తున్నా. ఎంత గొప్ప హ్యాపీ చెప్పనా. తెలంగాణ అంటే తెలంగాణ ఎక్కడ చక్కగా ఉందన్నా. కేసీఆర్ సీమ మాత్రం బాగున్నాడు. కోటి దాచిపెట్టుకున్నానే. పోయేటప్పుడు ఏం తీసుకెళ్తారు? పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? ఎవరు ఏమి తీసుకెళ్ళరు. నరకానికి స్వర్గానికే కదా. తెలంగాణకు వచ్చి ప్రతి నా కొడుకు చెడిపోతున్నారు. అరేసాను అదే చెడిపోయే వాళ్ళు ఉంటారమ్మా. 90% చెడిపోయినారు. బాగుపడే వాళ్ళు కూడా ఉంటారు. 10% బాగుపడుతున్నారు. ఏం సీమ గారు, చంద్రశేఖర్ అన్న నీ కోటి ఉన్నారు, నాకేమని మాట ఇచ్చావునా? జ్యోతమ్మ నువ్వు అంటే నా ప్రాణం, చెల్లెమ్మ నువ్వు అంటే నా గౌతము, నీకు 5 కోట్లు ఇస్తాను, కారు ఇస్తాను, ఐఫోన్ ఇస్తాను అన్న. ఏదన్నా ఇంత దాకా 1 రూపాయి కూడా రాలేదే. డబుల్ బెడ్ ఇల్లు ఇస్తాను. ఏమైందనా? మాట చెప్పడమే, మాట మీద నిలబడరా? చెప్పురా, చెప్పునానా. ఇప్పుడు సింగిల్ రూమ్కి నేను 10,000 కడుతున్నా. ఎట్లా కడుతున్నా? ఆ దేవుడు నాకు సహాయపడుతున్నాడు. ఏ రోజు తప్పు పని చేయలేదే. ఏం తెలంగాణ తక్కువ? తెలంగాణ అని చెప్పుకోక అంత గబ్బు తెలంగాణ ఎక్కలేరా. ఉన్న ఫ్యాన్ చెప్తాం, వాడు ఏం పిక్తాడు పీకమని చెప్తాం. ఏరా ఇంత పెద్ద ఎవరో ఏ ఆడైనా ఒంటరిగా ఉంటుందా? తెలంగాణ మిమ్మల్ని ఏం మోసం చేసింది? తెలంగాణ అందుకని ఉప్పలో డ్యూటీ చెప్పేటప్పుడు ముత్తమిరెడ్డి గారు, మా అత్తయ్య గారు, జ్యోతి నువ్వు చాలా అందంగా ఉన్నావు జ్యోతి, చాలా సెక్స్గా ఉన్నావు, ఎవరన్నా వేసుకో, ఎవరన్నా ఉంచుకో జ్యోతి అన్నాడు. నీకెంత టైడ్ వచ్చింది? నాకంటే ఒక కొడుకు, 12 పిల్లగాని వదిలిపెట్టొచ్చా, చింటి పిల్లగాని వదిలిపెట్టొచ్చా. ఇక్కడికి వచ్చి ఆయనకు నాకు డైవర్స్ చెప్పేనే చచ్చిపోతావు అనుకున్నా. మా స్కూల్లో టీచర్స్ ఒక మాట అన్నారు, మా అమ్మ చనిపోయింది కదా, మా టీచర్ కేజీ టీచర్ అనింది, జ్యోతమ్మ నువ్వు చావుకోకమ్మ జ్యోతి, నీ కొడుకు కాదు దేవుని కొడుకు బతకాలి, నువ్వు ప్రభుడేమో. నా కొడుకు ఒక్కటే పిల్లగాడు, వానికి 10వ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను. ఉప్పలో డ్యూటీ చేసేప్పుడు వంగాడుగా చేసినప్పుడు తీసుకొచ్చి ఒక మాట నాకు 10వ క్లాస్ ఉన్నప్పుడు తీసుకొచ్చాను. ఏమమ్మా ఇక్కడ తీసుకొచ్చే మమ్మీ, నేను ఒక్కడే కొడుకు కదా మమ్మీ, చెడిపోతే చంపేస్తావనని. వద్దమ్మా నేను ఊరికి వెళ్ళిపోతా, ఎవరు పని వాళ్ళకుంది కొడుక, దేవుడు నాకు ఇక్కడ పెట్టాడు కొడుక, తప్పైంది, నేను నా పని చేస్తున్న కొడుక అంటే సరే మన 3 రోజులు ఉన్నాను. 3వ రోజు మా నోరు మంచిగా ఉంటే మా అమ్మలాగానే ఇంటి ఉన్నాయి మంచిది. నేను పొద్దున్న లేచి డ్యూటీకి వెళ్ళిపోతానన్నా, నువ్వు పండుకున్నాను అంటే పడుకున్నాను. పక్కనే కదా మా ఇంటి ఉన్న భర్తమ్మ, చాలా మంచి ఆమె. నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది. ఏనా అంతే. అను ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నదే. ఒకటి ఆలోచించుకో, నా కొడుకు బాగున్నాను అని చెప్పుకోవట్లేదు, ప్రతి పిల్లలు బాగున్నారు, అందరూ నా పిల్లలే. ఒక టీచర్ని కాబట్టి, ఒక అమ్మని కాబట్టి, ఒక తల్లిగా
చూస్తూ సిగరెట్ అంట, స్మోకింగ్ అంట, పెళ్ళి కాకుండా ఎవరు సంసారాలు చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఉండేది లాదనే కిరాకే, అది వయసేనా? చెప్పురా. ఇప్పుడు జనరేషన్ అలా ఉందమ్మా. జనరేషన్ కాదు కొడుక, ముందు మీద అంత నా కొడుక. ఏం జనరేషన్ రా? మీ తల్లిదండ్రులు అది వరకు ఎందుకు పంపిస్తున్నావు? ఎగేసుకొని ఇక్కడికి వస్తున్నా ఎందుకు పంపిస్తున్నావు? పట్టించుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారా? పీకుతున్నారా? తల్లిదండ్రులు అమ్మ చెప్పిందా? మీరెవరు కాదు అమ్మ, తల్లిదండ్రులు మీకు అమ్మకు కాలు మొక్కుతా. మీ పిల్లలు మీ ఇంటికాడ తీసుకుపోయినమ్మా, మోకాలు ఎంచుకోండి. ఎందుకంటే మన ఫ్యూచర్ కాదు, వాళ్ళు రాబోయే కాలానికి కాబోయే హీరోలు. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి బాగుపడతారు. ఎసనా ఈ రోజు తల్లిదండ్రులు రోజు ప్రతి గంట పట్టించుకునే అంత ఖాళీగా ఉన్నారంటారా తల్లిదండ్రులు? ఎవరి కాళ్ళు జాబులు, ఎవరి పనులు ఆలి. మళ్ళీ అందరప్పుడు ఎందుకన్నారా? అది ఎవరి ప్రాబ్లం? ఇరుగని మానైనాక ఇరుగరా కొడుక. ఇప్పుడు మన పిల్లల్ని మనం చూసుకోవాలి తప్ప వేరే వాళ్ళ పిల్లల్ని మనం చూసుకోలేం కదా. మరి నేనేం చూసుకున్నా? అందరి పిల్లలందరూ నా పిల్లలు కదా, నేనేం చూసుకున్నానా? అది ఒక్కొక్కరికి మీకు ఉంది, ఇంకోళ్ళకి ఉండపోవచ్చు కదా. మనం తప్పని ఎలా డిసైడ్ చేస్తాం? ఎవరి ఇష్టం వాళ్ళది. సరే, ఇక్కడ చదువునికి వచ్చారు, బుద్ధి చదువుకొని ఉండాలి కదా. పెళ్ళి కాని పిల్లలంతా వచ్చి నేను రాజునే రూమ్కి వెళ్ళినా. ఒక చిన్న పాపరా, 9వ క్లాస్ పాపరా. ఆ పాపకు కామం అవసరమా? మా ఇంటి ఉన్నాయి రూమ్లో 2 బోగన్ గ్యాన్లు వచ్చి చెప్తున్నాను, అవి ఏమనుకోద్దు, బైబిల్ ఉంది నా బైబిల్లో. చెప్పమ్మా చెప్పు. ఆ సెక్స్ అనేది చేసింది 50 ఏళ్ళు ఎత్తుందా, 30 ఏళ్ళ కంటే ఒకరింటారు ఉన్నా. ఆ ప్రభుకి ఎరక, నాకెరక. సెక్స్ అంటే అంత కామంగా ఇష్టపడేదాన్ని. నాకు ఎందుకంటే దేవుడు నాకు కళ్ళారు కనుకున్నాడు. ఓ తెలంగాణ లంచ కోట్లు చేసుకుని వాడు 50 కోట్లు మోసం చేసిపోయినప్పుడు అప్పటికే అనుకున్నా, దేవుడా ప్రభా నాకు నువ్వు తప్ప నాకు ఎవరు వద్దు, నాకు నువ్వే తప్పుతాము, నేనే నమ్ముకున్నా ప్రభా అని ఆయనతో భరోసా తెలుసుకున్నా. ఎందుకంటే ఏముందో తప్పేను, నాకు అవసరం లేదు, నా ప్రభు నా తోడున్నాడు. ఏనా? ఆ పాప 2 మగ పిల్లల్ని తీసుకొని పడుకున్నాను, మంచి నిర్వహణ. అప్పా అప్పా అంటున్నారు. 2 మగపిల్లలు తీసుకొచ్చుకొని చేసుకుంటే అది మంచిగా ఏమనుకుంటారో చెప్పురా. శబ్దం వస్తే లేచి డోరు కొట్టాను. లేచారు, లేచి ఏరా బసవసిన కొడుకు అంటే ఆ పాప వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది, నన్ను కొడుతున్నాం. అలా కన్న తల్లిగా చూడన బాధ్యత నాకుందా. ఆ పాప ఎవరో నేను తెలియదు. కొట్టాను. అమ్మ సారమ్మా, తప్పైందమ్మా, ఏదో మోదు మీద వచ్చానమ్మా, చేశారమ్మా ఇటు సంగతి. ఆ పాప ఏడ్చింది. ఎందుకు ఇటు అవుతుంది? పెద్దవాళ్ళు చక్కకుండానే కదా. పోలీసు వాళ్ళంతా ఏం చేస్తారు? డిపార్ట్మెంట్ ఏం చేస్తావు? నాకుతున్నారా? చెప్పరా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ పోలీసు రూట్లో ఏం చేస్తున్నారు? కేసులు తప్ప ఏం రావట్లేదు. ఇదేనా సీఎం పార్టీ, రాజీ పార్టీ ఇదేనా? చెప్పరా. నాకెందుకు అవసరం? నేను అనుకుని నేను బాగున్నా అంటే నాకు హ్యాపీ ఉండదు. కాదు దేవుడు అంత భారత పెట్టానే. నా ప్రభు కూడా ఒక మాట అన్నారా, జ్యోతమ్మా నువ్వు శాంతించమ్మా, నువ్వు ఎక్కువ మాట్లాడదు, నాకు దమ్ము వస్తుంది నాన్న. అన్నం తినబుద్ధి కాకుండా 5 ఏళ్ళ కంటే తినకుండా ఎవరన్నా బతకగలరా? చెప్పు. ఎవరు బతకలేరు. చెప్పు నాన్న. వారం రోజులు తినపోతేనే బతకలేము మనం. 5 ఏళ్ళు అన్నం భోంచేసి తినబుద్ధి కాకుండా ప్రశాంతం లేదు. కడుపు ఏదో టిఫిన్ చేస్తున్నా, రాత్రి 2 ఏనా? ఇంత పెద్ద 5 ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో కనపడ్డమ్మా, ఇంటర్వ్యూలో కనపడ్డంటే ఎందుకు బాధ ఉంటుంది? చెప్పరా. ఎందుకమ్మా పట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అది దేవుడు ఇచ్చిన గొప్ప గుణం, దేవుడు ఇచ్చిన గొప్ప గుణం. ఆయన నేను కర్ణ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా అంటే ఆయన దేవుడు నాకు ఇక్కడ వాడుకున్నాం, ప్రతి ఒక్కరు మంచి గుణాన్ని చెప్పాలని. పొద్దున్న లేచి వాక్యం చెప్పుకొని ఫోన్లో మాట్లాడుతుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వాక్యంలో ఫోన్లో వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు గొప్ప హ్యాపీ? చెప్పినా. పుట్టించినది ఆయనే, తీసుకుపోయేది కూడా ఆయనే. టెల్ మీ. ఎవరైనా అంతే. ఏ కులమతు, నేను కుల దేవుని శివుడినే, మీ కురువలము. మాది బీసీ క్యాస్ట్ మాది కురువలం. మా ఇంటి వాళ్ళు మా అందక వాళ్ళు ఎవరికి అందక ఇష్టమైన బిడ్డని ఇక్కడ పెట్టాడు. నాకంటే ఒక మొగతోడు హీరో శ్రీకాంత్ గారిని ఇచ్చాడు. ఆయనతోనే కూడా కొడుకునిచ్చాడు. హీరో శ్రీకాంత్ గారు హీరో. ఆడ ఒకప్పుడు పెద్ద తాగోతున్నాడు. ఒక్క ఆడదాన్ని ఇంత పెద్ద అయ్యవాళ్ళ ఒంటరి బతుందా? చెప్పురా. అంతే. ఒంటరిగా బతుందా ఆడది ఒకరిని? ఎక్కడ చాలా కష్టం కదా ఒంటరిగా బతకడం అనేది చాలా కష్టం. మగపిల్లడైనా ఆడపిల్లైనా ఎవరన్నా కాదు. నేను ఎందుకంటే నేను దేవుని చూశాను, దేవుని మాట్లాడుతున్నాను కాబట్టి కళ్ళారా ఆయన ఎప్పుడొచ్చేది కూడా చెప్తున్నాను కాబట్టి, చూపించాడు కాబట్టి ఆయనకు దేని కోటి ఉన్నారు. ఈరోజు ఇంత పెద్దన ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన కూడా చాలా గ్రేట్, దేని కోటి ఉన్నారు. నిజమే. నేనంత బొమ్మెత్తా. నేను బయటకు వచ్చేసారి కాదు ఎందుకని అలా ఇప్పుడు మామూలుగా తిడతా ఉంటారు, ప్రేమ చూపిస్తారు, తిడతారు. ఎందుకని ఇప్పుడు ఆ ప్రేమ? లేకపోతే తల్లిగా తిడతా,
ఫ్రెండ్గా కోపడతా. ఉమ్, మీరు మంచిగా ఉన్నారనే కదా కొడుక. అంతే. చెప్పు ఇప్పుడు మీరు. మామూలుగా ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను ఏమన్నా కాదు కాదు నేను కలిసినప్పుడు నన్ను తిట్టారు, పొగిడారు, ప్రేమ చూపించారు, అన్నీ చేశారు. కానీ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే బాధపడే వాళ్ళు, ఏంట్రా ఇలా తిట్టింది ఇలా తిట్టిందమ్మా అని. కుక్క నా కొడుక, నీ కన్న తల్లిని చెప్తా నీ టీచర్ చెప్పిందా చెప్పు. ఒక తల్లిగా ఫ్రెండ్గా టీచర్గా నా కొడుకు నేను చెప్పుకోలేదుగా. వాడు ఊళ్ళో వాళ్ళు మొగోళ్ళక జాబ్ చేస్తాం, మొగరాలు 2 మనవరాలు పుట్టారు. ఎంత గొప్ప హ్యాపీ. చూసుకొని తల్లిగా నాకు ఆశ ఉండదా? మన ఎందుకు వెళ్ళట్లేదు మీ అబ్బాయి దగ్గరికి, ఎందుకు వెళ్ళట్లేదు చెప్పినా. గొప్ప ఫ్యామిలీ, తలెత్తుకొని వచ్చా, కోర్టు సంపాదించుకొని పోటుకున్నా, తీసుకొని పోవాలి కదా. నా మనరాలు ఫోన్ ఎత్తి మన చిన్న నా కొడుకు పుట్టినరోజు అంది. అమ్మ నానమ్మ ఎట్టినా నానమ్మ అన్నం తిన్నావు నాన్న పుట్టినరోజు దానమ్మ చూసుకొని తల్లిగా ఆశ ఉన్నదా? చెప్పండి రా, చెప్పరా కొడుక. నా ప్రాణం అంతా ఊరి మీద ఉంది, చెప్పరా. ఎందుకని ఇప్పుడు ఎందుకు కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్తున్నారా? వెళ్ళాలని కోరుకున్నాను. డబ్బులు కావాలి కదా. నాకు దేవుడు అనుకుందాకంటే అప్పుడప్పుడు సైతాన్ని వస్తున్నది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేనా ఏం సతీష్ పాస్టర్ అన్నా, చర్చి కలవటం సతీష్ ఉన్న పాస్టర్ అన్నా, ఏం చేస్తున్నాను పాస్టర్ గారు? పైకి ఒకటి ప్రేట్ చేస్తున్నావు, ప్రేయర్ ఉన్న లోపల ఏం చేస్తున్నావు తెలుసు నాకు? చెప్పండి. కొద్దిగా నీళ్ళు అనేరన్నా కొడుక. కళ్ళు మూసుకుంటే కనపడుతున్నాడు. ఒరే కొడుక, నేను గొప్ప అమ్మగిర 30 ఏళ్ళ కాంచి దేవునికి అంకితం. కొద్దిగా లోపల ఎంతో బాగుంది, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ చచ్చిపోతే నేను నరకాన్ని పోతా. నన్ను లంజ అన్నారు, వేస్ట్ అన్నారు, దొంగ అన్నారు, అన్నీ అన్నారు. నేను టైంకొని పోయి దుంకనీకి పోతుంటే 5 ఏళ్ళ కిందట టైంలో దుంకనీకి పోతుంటే ఎండకాలం అని రా చెప్పమ్మా, నీ నోట బాగా అమ్మా. నీ కన్నతమ్ములు ఎగేసుకొని ఇక్కడ పంపిస్తారు కానీ ఇక్కడ చెడిపోయిన పంపిస్తారు మేమన్నా? చెప్పురా. నా కొడుకు బాగున్నాను, వాళ్ళు ఎంత కలగా అంటుంటారు. ఎక్కడ ఉంటారు మీ అబ్బాయిలు అసలు? ఎక్కడ ఉంటారు? కర్నూలులో ఉంటారా? మరి ఇక్కడికి వచ్చి మీ అబ్బాయి తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకని తీసుకెళ్ళట్లేదు, రావట్లేదు కలవడానికి కూడా? హలో మై డియర్ సన్, వాడు పొద్దున్న లేసే వాని పని పొద్దున్న 9:00 డ్యూటీకి వెళ్తాను, మన రాత్రి 9:00 డ్యూటీకి వెళ్తున్నాం, వస్తాడు. మాకు డ్యూటీ మరి. పొద్దున వెళ్తే మేము రాత్రి వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ రోజు వస్తాం, మళ్ళీ పొద్దున వెళ్తే రాత్రి వెళ్తాం. అది గారకొడక నీళ్ళకి గారకొడక, అది వేరే. వాడు పెళ్ళి అయిపోయింది, సంసారం వాని ఉద్యోగం అందిస్తున్నాడు. అమ్మ ఏమమ్మా తిన్నావమ్మా, బాగున్నావమ్మా, చల్లవునమ్మా, ఎంతో హ్యాపీ. నీ కోడలు ఫోన్ చేస్తుంది? లలిత, నా కోడలు లలిత చాలా మంచిది. నేను ఫోన్ ఎత్తింది లలిత నిన్న మొన్నే కదా, సండే రోజు ఫోన్ చేసింది. అత్తమ్మ పొద్దున్న 8:30కు లేచాను, ప్రే చేసుకున్నా, చాలా తిన్నాం అనుకున్నా. ఫోన్ చేసింది, అత్తమ్మ ఎట్టినా అత్తమ్మ, మటన్ బిర్యానీ చేసినా, తింటున్నాం అత్తమ్మ, తిన్నావా లేదా, రానా అత్తమ్మ తిందరాను. ఎంత గొప్ప హ్యాపీ. ఆ మాట చల్లగల తల్లిగా చూడాలని ఆశ ఉన్నదా? ఏనా ఏం చీమ గారు, చంద్రశేఖర్ గారు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను, కారు ఇస్తాను, ఐఫోన్ ఇస్తాను, పొద్దున వాడు కేటీఆర్ కూడా ఫోన్ చేస్తున్నారే. ఇదే నా మాట మీద నిలబడరా? ఫోన్ చేసినప్పుడు ఎందుకు అడగట్లేదు? అడిగాను, పీకేను కూడా పీకే, పంపిస్తానమ్మా పంపిస్తా. ఎందుకు ఇట్లా డ్రామాలు రా? ఇది 50 కోట్లు ఇస్తాన్నారా మీకు? అది ఎప్పటి నుంచో మాట ఉంది. ఏనా ట్రాఫిక్ పోలీసు నుంచి డ్యూటీ చేయకుండా, ట్రాఫిక్ పోలీసు నుంచి డ్యూటీ చేయకుండా, ట్రాఫిక్ పోలీసు అంతా ఎక్కడ నుండి దాచుకుంటున్నారా? లేడీస్ పోలీసు పెట్టారు ఎందుకట? నాకు డ్యూటీ అంటే నా ప్రాణం. యూనిఫామ్ అంటే అంత పిచ్చి, కాకి యూనిఫామ్ అంటే అంత పిచ్చి, అంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ. ఎందుకు వచ్చారు బయటికి? వదిలిపెట్టడం కాదు, నాకు నచ్చలే. ఓన్తో డబ్బులు ముత్తరెడ్డి గారు ఉప్పులో డ్యూటీ చేసేటప్పుడు తొంగి చూడకాకు సొందమామ. ఒరే నాన్న కొద్దిగా చూస్తున్నావు, చెప్పండి. అమ్మనరా. ఒరే కన్నా, చెప్పండి. ఈ ఫోన్ కనిపెట్టిన నా కొడుకు ఎవడో పెట్రోల్స్ కలుతారా? ఈ ఫోన్ వచ్చిన కానీ ప్రతి నా కొడుకు సర్వనాశ అయిపోతున్నారా? కానీ కనిపెట్టిన మంచోడే, వాడుకున్న నా కొడుకు గబ్బు నా కొడుకురా. వాడే విధానం బట్టి ఉంటుంది. మీకు కూడా ఏం టెక్నాలజీ? ఒరే కన్నా, లేకపోతే ఈరోజు మీ అబ్బాయితో మాట్లాడాలంటే ఫోన్లో మాట్లాడగలుగుతావా? నా కొడుకు ఎలా కొడుక, నా కొడుకు మాట్లాడితే మంచి ఆయమ్మా తిన్నామమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నాను మమ్మీ. అంతే, అందరు కూడా అలానే వాడే ప్రకారం బట్టి కదా. ఇప్పుడు నేను ఫోన్ వాడతాను, 24 గంటలు ఫోనే మాట్లాడను కదా. మన పని మనకు లేస్తే పని ఉంటుంది. ఒరే నీకు పని ఉంది, ఇతరుల పని లేదు కదా కొడుక.
ప్రతినాక రోడ్డు మీద ఫోన్ పట్టుకొని బయటకు వచ్చేసారు. అమ్మ తినవరా, సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ, ఒకటే టాచరు. మీ కొంపరకాలు మీ అమ్మ నాన్న ఉన్నారా? ఇదేనా పెంచారా? ప్రతి పిల్లలు ఆడపిల్లలు అంటే నాకు ప్రాణం రా. నువ్వేమనుకో, ఆడపిల్లంటే అంత పిచ్చి ప్రేమ నాకు. నేను ఒక ఆడదాన్ని, ఒక తల్లిని. డ్రెస్ చేసుకొని పద్దాపు వేసుకొని చున్నేసుకోవా? ఎంత కామ పిచ్చి అయిపోయిందంటే కొడుక, నువ్వేమనుకోరా. మనకు వచ్చే సంవత్సరం రాదురా, మనం ఉన్నాం. ప్రభు రాకతోనే ఉంది. వంశీ ఫోన్ కొడుకు మధు, పోనీ నీ నోట బాంబేట పని. అరే నానా చెప్పమ్మా. ఒకడు తెలంగాణ కొడుకు కవాళ్ళు ఉండరా? అరే కొడుక, చెప్పమ్మా. ఈసారి మాత్రం గెలిచేది మాత్రం ఏం సీఎం గారు జగన్ గారు, ఏం సీఎం చంద్రశేఖర్ గారు, కలకుంట జగన్ గారు. ఏనన్నా రాజశేఖర్ నాన్నప్పుడు ఎంత మంచి రాజపాటి చేశాడు. జగన్ గారు సీఎం గారు నా తమ్ముడు, నా ప్రాణమైన తమ్ముడు. గెలుకుచ్చినప్పుడు అక్క నీ ప్రాణం అక్క, నువ్వు ప్రాణం అక్క, నీ గుండెకాయ అక్క, అట్టి తన 10 కోట్లు ఇచ్చినాక అపార్ట్మెంట్ డబ్బులు పెంచడానికి ఎమ్మెల్యేస్ కూడా చేస్తున్నాను. ఇదే నా మాట. గెలిచిపోయినప్పుడు నిలిపోయినాం, ₹1 కూడా ఉండాలి. ఈసారి ఎవరు నెక్కుతారు తెలంగాణలో అమ్మా? ఈసారి తెలంగాణలో ఎవరు సీఎం అవుతారు చెప్పను. ఎందుకని? ఈసారి మాత్రం గెలిచేది మాత్రం నా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు. నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుస్తారు. అక్కడ ఆంధ్ర ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ నెగ్గుతారు. ఓకే, ఇక్కడ ఎవరు నెగ్గుతారు తెలంగాణలో? ఏమో మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు, కేసీఆర్ వాడు ఫీల్ అవుతాడా ఏమో. ఎక్క చెట్టు అక్కడ ఉంటే అక్కడ ఉంటారా నానా? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కంపల్సరీ నెగ్గుతారంటారు ఈసారి. పక్క వస్తాడా? పక్క వస్తాడు, గెలుస్తాడు. ప్రేలు కూడా పెట్టాను, వస్తాడు. తమ్ముడు మంచోడు. ఏనన్నా ఏరే మహేష్ నా కొడుక, హీరో మహేష్ నా కొడుక. తమ్ముడు నువ్వు ఎంత హీరోయినా ఏ మాట అన్నాడు నాకు? మీ నాన్న కృష్ణగాని ప్రాణం బాటన ఆ ఏసైనా కప్పన్నాడు. 3 నెలలు ఉపాసం పేర్లు ఉన్నానా? వాయనెవరో నేనెవరో. ఆయన హీరో కృష్ణ గారు ఉన్నప్పుడా కొద్దిగా స్మెల్ చూవని రా. సరే చెప్పమ్మా, మాట ఆయన పాను పోయినప్పుడు అపోలో హాస్పిటల్ వేసినప్పుడు, అమ్మ జ్యోతమ్మ నా ప్రాణం కాపోయినమ్మా, నువ్వు నాకు సేవకురాలు అమ్మా, నా బిడ్డవమ్మా, నీకు ఎన్ని డబ్బులు కావాలమ్మా అన్నాడు. నాకేమొద్దా, నీ ఇష్టమా నా నాన్న. 5 కోట్లు ఇస్తున్నామ్మా అన్నాడు. 5 కోట్లు ఇస్తా, నా అకౌంట్ నెంబర్ పోయింది కొడుక, ఉన్న విషయం అకౌంట్ నెంబర్ పోయింది. అది పోయినప్పుడు ఆయన 5 కోట్లు ఇస్తామని మాట ఇచ్చాడు. ఆయన రేపు చచ్చిపోతున్నాడు కూడా మాట్లాడినాడు తోటి. ఇప్పుడు చనిపోయిన కూడా పైన స్వర్గం ఉన్నాడే, ఆయన మాట్లాడుతుంటే ఎంత గొప్ప హ్యాపీ. మన 3 రోజుల కిందట కళ్ళకి వచ్చాడు కృష్ణ గారు, హీరో కృష్ణ గారు. ఏంటమ్మా బిడ్డ, నా కొడుకు నీకు డబ్బులు లేదు కదమ్మా, వాడిని కొట్టేసేమ్మా జ్యోతి, వాడిని కొట్టమ్మా, నువ్వు చాలా కష్టపోతున్నావమ్మా అని అన్నాడు. ఎంత గొప్ప హ్యాపీరా. నేను అంత దేవతని కాదు. ఇప్పుడు కృష్ణ గారు కొట్టమన్నారా మహేష్ బాబు గారిని? ఏ మహేష్ గొప్పడా, పెద్ద తాగొచ్చు నా కొడురా. మాట ఇప్పుడు ఇస్తాను అక్క, జ్యోతక్క నువ్వు అంటే నా ప్రాణం అక్క, నాటకాలతో పందుకోగలన్నా బాగా తింటున్నావు అంట. ఎవరు నువ్వు నాకేమైనా పెట్టావా? 30 కిలోలు వెయిట్ తగ్గిందా ఫ్యాన్ చెప్తున్నా. నేను 85 ఉన్నా, ఇప్పుడు 60 ఉన్నా. ఎంత తగ్గింది తెలుసా? ఏనా చెప్పమ్మా. అవసరానికి అమ్మ అంటే ఎంత ప్రేమ అనిపిస్తుంది ఇప్పుడు. అందుకే కదా మా అమ్మ నాన్న కళ్ళకి వస్తుంది. రే నువ్వేమని అనుకోకూడక, విపరీతం విమనాశం. ఏం సతీష్ గారు పాస్టర్ గారు, కలవ టెంపుల్ సతీష్ గారు పాస్టర్ గారు కోటి సంపాదించుకొని కూడబెట్టుకొని ఏం చేస్తున్నాను అనరా? చెప్తా మేము. నీ పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసావు, అమెరికా లవ్ మ్యారేజ్ చేసావు. మళ్ళీ ఏం తినకుండా బయట పబ్లిక్ మాత్రం చెప్పలేదన్నా. మళ్ళీ ఫోన్ చేసి చెల్లమ్మా, అరే కన్నా ఒక విషయం అవును చెప్పమ్మా. నేను ఉప్పలో డ్యూటీ వేసి పొద్దుంతా సేవ్ చేసుకొని అలసిపోతాం కదా కొడుక. నేను అలసిపోయినప్పుడు ఎక్కడన్నా అనుకుంటానా, ఇంటికాడ పోకుండా ఎక్కడన్నా అనుకుంటా. పడుకున్నప్పుడు వాడు వేరే దాంతో వ్యవహారం చేస్తున్నాడు సతీష్ అన్న పాస్టర్ గారు. అదే నా పద్ధతి. పైకి మాత్రం నాతిగా సాక్ష్యం చెప్తున్నావు, బాగుంది, నువ్వు గొప్పవాడే మంచి చెప్తావు, వాక్యం బాగా చెప్తున్నావు, కోటుకోవడం మీద చర్చిలు కట్టుతావు. ఎందుకు చేస్తున్నావు? పైన నీకు ఒక నరకం ఉంది. ఏనా ప్రభు కల్లారు చూసినాం దాన్ని నేను 25 సార్లు 30 సార్లు ఎవరైనా ప్రభు చూసినావా? చెప్పే కొడుక. అంతే. 50 కోట్లు ఇస్తామా జ్యోతమ్మా, 50 కోట్లు ఇస్తాం జ్యోతి, నా గురించి బయట చెప్పుకోకమ్మా అంటే ఏందన్నా ₹1 కూడా రాలేదే. పైన పబ్లిక్ మాత్రం వచ్చిన వాళ్ళంతా డబ్బులు ఇస్తున్నాయి ఎందుకట్లా? కోటి సంపాదించుకొని ఏం చెప్తా? పోయినప్పుడు నరకాను కదా, మళ్ళీ 2 పెళ్ళి చేస్తున్నా ఏంటి ఇది?
పాత ఇట్లా చేసుకుంటా చెప్తారా? చెప్పినా అంతే. నా ప్రభు నా ప్రాణం, నా సర్వస్వం, నా ఊపిరి. చెప్పుకోడుగా తప్పలేదా? కరెక్ట్. మళ్ళీ ఎందుకు పైన ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా పెద్ద కొడుకు అమెరికా అమ్మాయితో పెళ్లి చేసేవాళ్ళు అమెరికా నీకు ఎందుకు జ్యోతి చెప్పుకోను, ఎవరు చెప్పుకోకు అటు ఇటు అంటే ఎందుకు ఇట్లా రామని సంపాదించుకొని ఏం చేసుకుంటావు? ఎన్ని పోయినా కానీ పైకి పోయేది అంతే. పైన నరకం స్వర్గం చూపించాడు కదా దేవుడు. ఎవరన్నా వెళ్ళాల్సిందే పైకి. నా ప్రభు నాకు స్వర్గాన్ని చూపించాడా వర్మ? నేను కల్లారా ప్రభుని నాకు స్వర్గం చూపించాడు, స్వర్గంలో రూమ్ కూడా చూపించాడు. ఏం ప్రభు ఇప్పుడు అంటే నాకు ఇష్టమైన బిడ్డవు కదా, అందుకు అందరితో ప్రేమతో కాబట్టి నేను ఎంత గొప్ప నేను నా పని చూసుకుంటే హ్యాపీగా ఉండకూడక ఇదంతా భారం అంతా నా మీద పెట్టాడు దేవుడు. బాగా పోస్తున్నావా లేదని, పొట్టిదాన్ని గట్టిదాన్ని కదా అంతే. అన్నిటికీ అంతే అంతే ఇంకా మీదకే అవుతాడు నాకు. చెప్పు ఏమన్నా చెప్పమ్మా. ఏమన్నా అబ్బా అబ్బా ఏం హీరో వెంకటేశనా అన్న వెంకటేశనా ఎలా ఉన్నావు? పెద్ద పాప పెళ్ళి చేసావు, రెండో పాప ఈరోజు అసలేనికి ఏమైతారో తక్కువ ఏనన్నా ఇస్తాను ఒప్పుకున్నారంటే ఆయన కూడా అన్న ఇస్తానన్నారు. అందరు నా కొడుకు పైన గబ్బు నా కొడుకులా ఏంట్రా ఈరోజు చిరంజీవి నా మేఘసారి చిరంజీవి గారు అన్నయ్య నువ్వు నా ప్రాణమైన అన్నయ్య వస్తావా జొత్తి డబ్బులు ఇస్తాను. అవి వస్తుంటే ఏమవుతుందా? మన సినిమా చూసాను బాగుంది సినిమా. చెల్లె క్యారెక్టర్ బోల శంకర్ బాగా తీశాడు. చెల్లెమ్మ చేసిన చెల్లి కూడా బాగా తీశాడు. ఇది పవన్ కళ్యాణ్ బ్రో సినిమా చూసారా? చూసాను బాగుంది. రజనీకాంత్ మరి రజనీకాంత్ కూడా చూసాను కదా, బక్కనా కొడుకు ముసలోడు రజనీకాంత్ గారు. మంచి ఆయన కదా. నువ్వు చూసావా? అవును నేను చూసా. కలిసావా? కలిసాను. ఎప్పుడు? ఎప్పుడో నా చిన్నప్పుడు కలిసాను. నీ నోట్లో బాంబు పెట్ట నేను చెప్పుకుంటా. రజనీకాంత్ అన్న అమెరికన్ రజనీకాంత్ ఎలాగున్నావునా సినిమా బాగా ఇస్తారు కానీ ఈ చెల్లెమ్మ కొద్దిగా సాయపడనా ప్రతి నా కొడుకు ఇస్తున్నామ్మా హెల్ప్ చేస్తున్నాము ఏ నా కొడుకు ఒక రూపాయి రాలేదే చెప్పండా? నేను అడగదేదాన్ని కాదు తల వంచుకొని తల ఎత్తుకొని రా మొగరాయిలు ఉండరా నా ప్రభు నాకు ఇస్తారు తప్పు ఏం తల వంచడం ఎతను అంతే. నా కొడుకు ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు నాకేం పెట్టుకోకమ్మా నా కొడుకు నా పిల్లలు ఉన్నాడు కొద్దిగా లైఫ్ చూడమ్మా అన్నాడు. నా పెట్టే తలకొర పెట్టి నా కొడుకే కదా చెప్పండి రా అంతే. ఏనా రే ఫోటో రావాలి పిల్లకాయలు ఇది చేస్తున్నా కాదు అని చూపిస్తాను అని చూడరా కవాడు ఉంటాడు నా కొడుకు రాజేష్ అని నా పేరు చెప్పుకొని వాడు పోలీస్ అంతా ఏం చేస్తున్నట్లా ఏకన్నా మా డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు జీతాలు చక్కగా రావటంట మా ఎస్ఐ గారు అన్నాడు. మా ఐపీఎస్ సుకుమార్ అన్న కూడా ఫోన్ చేస్తున్నారు. చెల్లెమ్మ నువ్వు నా ప్రాణం చెల్లెమ్మ ఇప్పుడే పొద్దున ఫోన్ చేశాడు. మన ఫోన్ చేసి నువ్వు నాతో మాట్లాడక జ్యోతి కచ్చి అట్టి అన్నాడు. మనం నేను లేకుండా ఉండలేరు ఏనా నా నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుందా? అంతే. ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ కాబట్టి చెప్పలేదమ్మా ఇంటర్వ్యూ అంటే ఎక్కడుంది నేనంటే ఎంత మన అమౌంట్ ఇస్తే నేను కూడా రూమ్ కిరాయి కట్టుకుని నేను కూడా బాగున్నావుగా. మీ గురించి ఆలోచన నా గురించి ఆలోచించదా ఏనా? అంతే. ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి. ఒకటే వింటాం నీ సృష్టికతం కాదు కల్లారా చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏ మంచి ఏ దేవుడు ఎవరు లేరు. ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి ప్రేస్ చేసుకోండి. ఏంటి ఈరోజు శ్రీకాంత్ గారు బావగారు పొద్దున్నే ఫోన్ చేసి రాత్రి ఫోన్ చేశారా? ఏం జ్యోతి ఎట్టును ఏంటో పొద్దున ఎవరు పెళ్ళి అవుతుందంట అంటే వాళ్ళ కొడుకు వినగానికి పెళ్ళి అవుతుంది. అది చెప్పాలి కదా. ఒక తల్లి ఉంది కదా తల్లిని కన్నలేదు ఊహక కలిశాను. ఆయన హీరో శ్రీకాంత్ మా బావగారు ఈ ఊహకని మన కలిసి వచ్చి ఇంటికాడ పోయి కలిసి వచ్చాను. ఈరోజు రేపు ఇంటికాడ పోతాడు డైరెక్ట్గా వినగాని పెళ్ళి అవుతుందంట చెప్పాలి కదా. అవసరం అయితే ఫోన్ చేస్తారు గంటకు ఒక మాట మాత్రం చెంబైనా పోతా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఎందుకంటే నేను చాలా వచ్చి గంపలు ఎత్తుకోనిరా ఏనా కొడుకు అంటే వాడు వినయ్ గారు అంటే నేను ప్రాణం అనికి. హ్యాపీ మ్యారేజ్ వినయ్ గారు. ఈరోజు శ్రీకాంత్ బావా నువ్వు నన్ను చేసుకున్నప్పుడు 1000 కోట్లు ఇస్తున్నావు. ఆ 1000 కోట్లు నాకు వద్దు, నువ్వు చల్లగా ఉంటే నాకు అదే చాలు. నాకు ఎంత వచ్చినా సంతోషమే ఏనా. నీ కొడుకు నా కొడుకు హ్యాపీ మ్యారేజ్ వినయ్ ఏనా. మొన్న జబర్దస్త్లో మీరు చేశారు కదా ఎవరు మన గెటప్ సీన్ వాళ్ళ దాంట్లో గొజ్జ నా కొడుకు గెటప్ సీన్ నా కొడుకు రావాడు వేస్ట్ నా కొడుకు రా కంచి లంజ కొడుకు రా వాడు తల్లి పుట్టాడేమన్నా చేసినప్పుడు బాగా తీసుకుపోయినందుకు కూడా రాజేష్ గాడే నాకు తీసుకుపోయినప్పుడు ఆయనకు 5 లక్షలు ఇచ్చాడు నాకు 3,000 ఇచ్చారా? ఏమన్నా పద్ధతి అయినా మనసులో పుట్టారా?
వాళ్ళు గెటప్సి నా కొడుకు నాకు రాత్రి ఫోన్ చేసి వస్తావా జ్యోతి అన్నాడు. వాళ్ళు అమ్మని ఎవరైనా వస్తామంటారు ఎవరైనా, నీకు అది ఉంది కదా అన్నాడు, ఆకుంది కదా నీకు చేస్తాను అన్నాడు. వాడు మంచిగా నీ దేనికి అంకితం, దేనితో మాట్లాడుతున్నావు, నీ ప్రభుత్వం జీవిస్తున్నావు చెప్పురా వర్మ. అంతే. నాకు కామం ఉంది కావాలనే, ఐ డోంట్ కేర్. నేను దేనికి అంకుతమైనా, నీ ప్రభుకి అంకుతమైనా, స్వర్గానికి నేను నరకం నాకు వద్దు. ఓకే. ఎలా అనిపించిందమ్మా జబర్దస్త్లో చేసినోడు, ఎలా అనిపించింది? నా కుక్ మీద బతకడం కాదు, నంజుకోలు కదా. ప్రతి ఒక్కరు నాకు చెప్తున్నాను, చాలా బాగుంది, ఎంత బాగుంది అంటే అంత బాగుంది. నాకు అన్న కొడుకుని చూడాలని తల్లి కాసున్నదా. ఇక్కడికి వచ్చి ఎవరన్నా ఊరికి వెళ్ళినప్పుడు, ఊళ్ళోకి వెళ్తే ఏం సంపాదించావు అంటారా లేదా, అడుగుతారా లేదా? అడుగుతారు. నా ప్రభు నాకు అనుకున్న దానికంటే ఇచ్చాడు, కానీ సైతాన్ని తీసుకెళ్ళింది. ప్రభు నాకు 50,000 ఉద్యోగం కావాలా ప్రభు, నాకు 20,000 ఉద్యోగం చాలా తప్పు అవుతుంది ప్రభు, చాలండి 50,000 1,00,000 ఉద్యోగం ఇచ్చాడు ప్రభు. ఆ ప్రభు 1,00,000 వేసే పాదాలకు 1,00,000, కానీ అది సైతాన్ని తీసుకుపోయింది అన్న. అప్పుడే నా ఫోన్ పోయింది, నాకు డబ్బులు ఏం లేవు, ఇబ్బంది పడినా. ఒకటి నాన్న ఏనా హీరో మహేష్ గారు కోట్లు తప్పించుకొని పోయినప్పుడు నువ్వు చేస్తున్న నీ పద్ధతి నువ్వు తాగి సరే ఎందుకురా. ఇదే ఉప్పలో నాన్న డ్యూటీ చేసి వచ్చి నాకు కూడా బీన అలవాటు ఉన్నదా వర్మ, మా పోలీసు కొడుకులు అలవాటు చేశారులే. డిసెంబర్ 31 తాపిచ్చారు, ఇంత లావుంటే ఎంత బాగుంటాయి. 9 మంది మో పిల్లలు, నేను ఒక్కదాన్ని ఆడదాన్ని. హోంగార్డ్ చేసేటప్పుడు తాపిచ్చినప్పుడు ఓ రోజు బాగా గుర్తురా నాకు, తాగేసి అక్కడే స్టేషన్ దగ్గర అనుకున్నాను. పైన నా తండ్రి ఏసే ఊరుకుంటాడా, తనకి ఇష్టమైన బిడ్డం కదా, ఊహనరా కొడుకు చెంప చెల్లింది. ఆయన పాన్ షర్ట్ వేసుకొని అట్లే అనుకున్నా. 1 గంటప్పుడు దేవుడు కళ్ళకి దూతకు వచ్చాడా, తెల్లగా వచ్చాడా. ఒక మాట అంటున్నాను, నేను పడుకొని ఉన్నా. ఏమమ్మా జ్యోతమ్మా, ఎంత గొప్ప ఇట్లా పుట్టా, ఇక్కడికి వచ్చి మొవ్వన్లక డ్యూటీ చేస్తున్నావు, లేనిపోని అలవాటు చేస్తుంటున్నావు, ఏందమ్మా మందు అవుతున్నావు, నీకు మందు అవసరమా, నీ ఆరోగ్యం అవసరమా అన్నాడు. ఆ ప్రభు నా దగ్గరకు వచ్చి అంత మాట చెప్పినప్పుడు ఈ మందు నాకు అవసరమా ప్రభువా, తండ్రి తప్పైన తండ్రి, నువ్వే నాకు కళ్ళెక్కొచ్చి చెప్తున్నావు కదా, ఏదో పాపిస్తున్నా కూడా చెప్పారు తాగిన తండ్రి, బంద్ చేసి 40 ఏళ్ళు 30 ఏళ్ళు ఎత్తుందా, ఎంత గ్రేట్ హ్యాపీ. మంచి అలవాటు. ఐ డోంట్ కేర్, తినేది ఇంత వాగేది ఇంత, అమ్మతోరా కొడుక. ఎవరన్నా బలుతారా చెప్పురా, బొజ్జ నింపుతున్నాడు. నాకు పెరగాలంటే చాలా ఇష్టం. మా అమ్మ ఇచ్చినది. మొన్న మీ అమ్మమ్మ తెల్లగా మా అమ్మ, నా జూలై 1 పుట్టినరోజురా, శుక్రవారం రోజు పొద్దుంతా సేవ్ చేసుకుంది, అలసిపోయి ఒక చపాతి తిన్నాను, పడుకున్నాడా. పైన ఉన్నాడు మా తల్లిని, స్వర్గంలో ఉన్నాడు, వాళ్ళు ఊరుకుంటారా. పడుకున్నాను, ఇటనే సోఫాలో బెడ్ మీద అనుకున్నాను. ఓన్రా చెప్పు. మా నాన్న మా అమ్మ కళ్ళకి వచ్చారు 2 గంటలకు. ఏంటమ్మా జ్యోతమ్మ, పొద్దంతా సేవ్ చేసుకొచ్చున్నావు, తినకుండా వండుకున్నా ఏందమ్మా అని. మా నాన్న చేలు కూర్చున్నాడు, మా అమ్మ కింద కూర్చోంది. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చనిపోయి కూడా స్వర్గం నుండి కూడా నాతో మాట్లాడితే దేనికోటి వందనాలు కూడా ఏరా పెరగాలని అనిపిస్తుంది. మా అమ్మ పొద్దున్న 9 దాకా నా దగ్గర ఉన్నారు, ఎంత గొప్ప హ్యాపీ తెలుసా. చచ్చిపోయినప్పుడు ఎవరన్నా కళ్ళెక్కొస్తారు చెప్పండి, నాకు వస్తున్నారు. మా అమ్మ నాన్న స్వర్గాన్ని ఉన్నారు కాబట్టి మల్లెపూలతో నాకు వస్తున్న బంగారు పదవి కూడా ఉన్నారు. మా అమ్మ అంత గ్రేట్ తల్లి నాకు, వాళ్ళకు లేకుండా నేను ఉండలేను రా. కారా రాజశేఖర్ గారు, జగన్గా నాకు డబ్బులు పంపిస్తానా, పంపిరా తమ్ముడు. మొన్న ఫోన్ చేసి మన వారి కింద ఫోన్ చేసిన వాళ్ళు వాడో కాదో జగన్కి నేను ఫోన్ చేశాను. ఆ జగనే మాట్లాడినాడు, తాగేసి లంజదా అని అన్నాడు. వాళ్ళు మంచిగా పశువా ఏనా. నా రాజశేఖర్ ఉన్నప్పుడు రాజ్యం ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది, ఏం జరుగుతుందంటారా? ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందమ్మా, అల్ల కొల్లం అయిపోయిందిరా. నువ్వు ఏమనుకున్నా ఫ్యాన్ చెప్తా, ఏం పీక్కుంటారా పీక్కొనిరా, నా ఎండి కూడా పీకలేరు. రాజకీయ పార్టీ చేసినప్పుడు రాజకీయంగా ఉండాలా, నీతి ఉండాలా, పబ్లిక్ 10 పాల పాటు చల్లగా ఉండాలా, పేరు తలుచుకోవాలా. ఇప్పుడు రాజశేఖర్ చనిపోయిన కూడా కళ్ళకి వస్తున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, చనిపోయిన కళ్ళే స్వర్గం ఉన్నాడు. ఆయన ట్రైన్లో చంపేశాడు, ఆయన చచ్చిపోయినా తెలియదు కానీ ఆయన స్వర్గం ఉన్నాడు. రాజశేఖర్ ఆయన కళ్ళకి వచ్చారా. ఏంటమ్మా జ్యోతమ్మ ఇట్టున్నామ్మా, నాకు ఇష్టమైన బిడ్డ జ్యోతి, నా కొడుకు డబ్బులు ఇస్తాను ఇవ్వలేదు జ్యోతి, అని కొట్టేరా జ్యోతి, ఎందుకు చెప్తున్నా నాకు అందరికీ
మరి నేను ఎవరు మరి వెళ్ళి కొడతారా మరి జగన్ గారిని? వాడు అక్కడ విజయవాడ ఉన్నాడు, గుట్ట నా కొడుకు వాడు అక్కడ ఉన్నాడు. ఏందా మాట ఏమమ్మా విజయమ్మ, నువ్వు నా తల్లివి కంటే ఎక్కువ. అమ్మ అంటే నా ప్రాణం. అన్నారు అమ్మ కంటే అమ్మ. ఈ తెలంగాణ నియమం తెలంగాణ నియమం నేను కోసి కారం ఎసాను. ఆ మాట రాకూడదు. అమ్మందంటే తల్లిని తెలితే నరకం అవుతున్నా. కొడితే నన్ను కొట్టు పడతా, నన్ను తిట్టు పడతా, కానీ నియమం తెంగంటే మొత్తం ఒళ్ళు మంట నాకు, కరెంట్ షాక్ వస్తుంది నాకు. ఏ తల్లైనా నా తల్లి. అమ్మగారు దయచేసి చెప్తున్నామ్మా, మీ పిల్లలందరూ నీ పిల్లల్ని ఇక్కడికి వచ్చి చెడిపోతున్నారా బేబీ, ఏమనుకోద్దురా. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఈసారి నెగ్గుతారా నెగ్గరా? పక్క వస్తారు. ఏం తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నాకు 5 కోట్లు ఇస్తున్నావు తమ్ముడు, పంపిస్తాను నాక పంపిస్తాను చెప్పారు. మాట చెప్పినప్పుడు మాట నిలబెట్టుకోరు తమ్ముడు. నువ్వు మంచి హెల్పింగ్ చేస్తున్నావు నా ముద్ర తమ్ముడు, చాలా మంచోడురా పవన్ కళ్యాణ్. మరి ప్రచారంకి వెళ్తారా మరి? వెళ్ళరా? నాకు ఒప్పలేదు, నా చేయండి, నేను దేవుని చేయాలి. మరి మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ అడిగితే వెళ్ళరా? తమ్ముడు అంటే నా ఇంట్లో పుట్టేవాడు ఎవడో ఆడేవాడు, నేను మరి అన్నయ్య అంటున్నారు తమ్ముడు అంటున్నారు, మరి ఇప్పుడు వాడంటాడు పుట్టాడా అంటే మరి అలాగా? అరే తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే కొంత మంచి రాజకీయ పార్టీ ఉంది, మంచి మేటి వాళ్ళ కొడుకు కూడా మంచోడు, మంచి పార్టీ చేస్తున్నాడు. వాళ్ళ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ కొడుకే నన్ను ఉత్సవ జ్యోతి అన్నాడు. అత్తమ్మ నీ దగ్గరకు వచ్చి ఓ సోదరి ఎంజాయ్ చేస్తున్నాడు. కంతి నా కొడుకు పద్ధతి కాదు, నువ్వు హీరో నా తమ్ముడు కొడుకు అంటే అత్తమ్మే కదా అత్తమ్మ, కానీ పిల్లల్ని కంట్రోల్ పెట్టండి. ఎందుకంటవా మన వయసు పెద్దగా అవుతుంది, వాళ్ళ పిల్లలకు రాబోయే కాలానికి కాబోయే హీరోడు ఏనా, అది పద్ధతి తప్పరేటా? అంతే కరెక్ట్. ఏమి రోజమ్మా, ఏ రోజు గారు ఏమన్నా పద్ధతి అయినా? జబర్దస్త్ సినిమాలో నాబాబునా హీరో, నాబాబునా మేఘసారి చిరంజీవి తమ్ముడా, ఏంటన్నా పంపిస్తానని ఎందుకంటే ఇది చెప్తున్నానన్నా? ఎందుకని వీళ్ళందరూ మీకు మోసం చేశారు చెప్పారా? నిజంగానే ఇస్తానని చెప్పారా? అందరు ఇస్తానన్న నా కొడుకు 1 రూపాయి రాలేదా? చంద్రబాబు నాయుడు గారు కలిసారు కదా మీరు? యా, ఆయన రాజకీయం ఈసారి గెలిచేది కూడా ఆయనేరా, కానీ ఆయన ఉన్నప్పుడు మంచి చేశాడు. కర్నూలు మొత్తం చాలా మంచి చేశాడు. చంద్రబాబు నాయుడు మంచి చేశాడు, మంచి పార్టీ ఇచ్చాడు, మంచి అనిపించుకున్నాడు. కానీ అవసరానికి ఇస్తామంటారు, కానీ ఎందుకురా మాట మీద నిలబడాలి మౌని అంటే నేను చెప్తున్నానా? ఫ్రెండ్ మాటతా ఫేస్ టు ఫేస్ కసెక్కే చెప్పండి. మాట ఇచ్చావు, మాట మీద నిలబడాలా, అది మొగోళ్ళు అంటారు, ఆడదంటారు. మాట తప్పితే ఏమంటారు? ఎవరు తప్పారు? మాట ఎవరు తప్పారు? అందరు తప్పినారు. యూనాని పేరు పెట్టాడు, అందరు తప్పారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒకలే తప్పలేదా మాట? అందరు తప్పారా? పవన్ కళ్యాణ్ కూడా మాట తప్పాడు. పవన్ కళ్యాణ్ అంటే ఏం పవన్ కళ్యాణ్ గొప్ప గ్రేటా? అనే సినిమా ఇండస్ట్రీలో గ్రేటు, రాజకీయాల్లో గ్రేట్ చేస్తానని నమ్మకం ఉంది. వచ్చేస్తాడు కూడా, గెలుస్తాడు కూడా తమ్ముడు. ఏమన్నా ఏంటా ఒరే తమ్ముడు, జగన్ గారు, రాజశేఖర్గా, రాజేష్గా నా దగ్గరికి వచ్చి పంజగుట్ట రూములు ఉన్నప్పుడు అపోలో నిమ్స్ కరోనా వచ్చినప్పుడు, నిమ్స్ కాడ ఉన్నప్పుడు నా సెలబ్రిటీ స్టార్టింగ్లో చెప్తున్నా కొడుక, నా బయలు పక్కకు ఉంది. క్రిస్మస్ పండుగ రోజు వచ్చినప్పుడు పొద్దున్న లేచి బిర్యానీ చేసి మటన్ బిర్యానీ చేసుకొని నువ్వెవడో నేనేమన్నావు, నువ్వు నన్ను అక్క అమ్మ అన్నావు, అమ్మ కొడుకు లాగుతున్నావు. ఇప్పుడు నా కన్న కొడుకు ఊరున్నాడు, వాడు మొగోడు. పండుగ రోజు మటన్ బిర్యానీ చేసుకొని సేమి చేసుకొని చేసి ప్రేస్ చేసుకొని తిందామనే టైంలో తమ్ముడికి ఫోన్ చేస్తే, నవీన్ వస్తుంటే వాడు రాజశేఖర్ నా కొడుకు బాతును కూర్చొని గుద్దని సులికా చూపిస్తే నాకు ఎంత హట్ అవుతుంది. చెప్పరా కంతిలంది కొడుగా, చెప్పరా నా కొడుక, వాడు ఒంటి మంది చూస్తే నా చూడ అని చూపిస్తారా ఎవరన్నా? తెల్లగా అన్నం ఏందో నాకు తెలియనన్నా, పండగేమో నాకు తెలియదు. ఆ రోజు ఆడ అన్నం పెట్టాను, ఘోరంగా వేసుకుందాం అనుకున్నాడా, ఘోరంగా వేసుకుందాం అనుకున్నా. పక్కన మా ఇంటి ఓనరు కదా కిందకి వచ్చి, ఏందమ్మా జ్యోతమ్మ ఈరోజు పండుగ రోజు అట్ట ఏడుస్తుందంటే, ఏం లేదన్నా మా అమ్మ నాన్న, ఎందుకంటే చెప్తే బాగోదంటే మా అమ్మ అట్లా 10 సార్లు చెప్పారు. అదేనా మోతామంటే, అదేనా మోతాం? 8 మంది పిల్లలు వేసుకున్నాడు లంజ కొడుకు, కంతి లంజ కొడుకురా. 8 పెన్నాళ్ళు వేసుకున్నాడు, నా నుంచి 20 కోట్లు ఇస్తున్నాడు. అది పద్ధతేనా? ఒక అమ్మాయితో 50 కోట్లు తీసుకున్నాడు, అమెరికా అమ్మాయితో 50 కోట్లు. నీకున్నది ఒకటే, ఏమంత గుల నా తెలంగాణ నా కొడుక, కవలు కూడా నా కొడుక. పోలీసులకి కంప్లైంట్ రెస్పాన్స్ కాదా? ఇదేనా పద్ధతి? చెప్పండి రా. అంతే. అక్కనే అక్క దగ్గరికి వస్తారు ఏమన్నా చెప్పరా? తప్పదు.
చెప్పరా? నన్నే కొట్టడానికి వచ్చి 5,000 మంది కూర్చొని నన్ను కిడ్నప్ ఎన్నుకొచ్చాడు. మన కాళ్ళు కూర్చొని కిడ్నప్ చేసిన తమ్ముడికి వచ్చాడు. అదే నేను మోతామంటే మీ అమ్మ నాన్న కంట్రోల్ పెట్టారా? చెప్పరా? నేను పొట్టిదాన్ని గట్టిదాన్ని. అక్క అంటే సెంటిమెంట్లో పడిపోతారు, అమ్మ అంటే సెంటిమెంట్లో పడిపోతా. నా మూర్ఖతో నా అమాయకత్వం నేను అందరూ ప్రేమిస్తా. ఆ దేవుడు నన్ను ప్రేమించమన్నాడు. నాకే గుద్ద చెందాలి అంచుకోవాలి తెలంగాణ కొడుక. నా డబ్బులు నాకు కావాలా, లేకుండా ఊరేసేస్తుంది ఇంటికి కట్టుకొచ్చి పెట్టాడు వస్తా. నాకంటూ కొడుకున్నాడు, కన్న పిల్లలను, చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లల్ని నలమా రానలమంటే ఎంత బాగుందా? చూడాలా చెప్పట్లా? అంతే ఉంటుంది కదమ్మా. మరి పోలేండి, వదిలేండి, ఏడవకండి. కాదా ఇదేనా తెలంగాణ అంటే? చెప్పరా? ఈ అమ్మని అన్నం అవుతుంది కలిపి లేకుండా తినాలి నాటున్నా నాకు. ఇదేనా బతుకులంటే? కాలు కూర్చేసుకొని అక్క చెప్పేసుకొని మొక్క అంటే కారు తీసుకొని 2 గున్నాలు తీసుకొచ్చుకొని ఎందుకు కూర్చొని నాకు ఇంజక్షన్ వేసి చంపాలని చూసి నేను టైంలో అనుకున్నాను కంతిలంజు కొడుకు. అదేనా పద్ధతి? చెప్పరా? ఎవరమ్మా? ఎవరు? రాజేష్ గారు కవర్ కూడా నంచుకొని రాజేష్ గారు. అదేనా పద్ధతి? చెప్పండిరా. నిజంగా నమ్ముకో, నీ పిల్లలు నమ్ముకో. నన్ను చెప్తున్నా, నా డబ్బులు తీసుకొని నన్నే చెప్తాను. నువ్వెవరు నాకు? యాక్సిడెంట్గా డిపార్ట్మెంట్ లోపల ఎంత బాధ ఉన్నా పైకి హ్యాపీగా ఉంటా, అందరు నవ్విస్తాం, అందరితో సంతోషంగా ఉంటా. ఏదైనా పోయేటప్పుడు భూకంపం వస్తుంది, భయంకరంగా భూపాసం అవుతుంది. అది స్టార్ట్ కూడా అయింది. నాన్న నిన్న వీడియో కెమెరా ఫోన్ 12 చూశాను వీడియోలో. వర్మ మా డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుందంట, ఐజీ గారు అంజయ్ కుమార్ గారు చాలా మంచోళ్ళు తెలుసు, చాలా మంచోళ్ళు అన్న. నేను ఎస్పీ గారు ఐపీఎస్ గారు కొడుకున్నాను అంజయ్ కుమార్ గారికి, ఆయన కలవాల. ఐపీఎస్ పురుషోత్తం గారికి కలవాల. మా అన్నకు డ్యూటీ అంటే నా ప్రాణం, ప్రస్తుతం ఖాళీ ఉన్నాను, నేను సేవ్ చేస్తున్నాను కాబట్టి నా జాబ్ నాకు కావాలని ఆశపడుతున్నా కొడుక. డ్యూటీ అంటే ఇన్ఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత వయసు వచ్చినా చేస్తాను, ముసలాన్ని కూడా చేస్తా. మరి 2 సంవత్సరాలు చేయించుకోరు కదా మరి మీ కేసీఆర్? ఫ్రీగా వచ్చే మూతం నాకు నా కొడుకులు. ఏమన్నా కేటీఆర్ గారు అనా సీఎం కొడుక సీఎం కేటీఆర్ గారు, కలకుల చంద్రశేఖర్ అన్నయ్య సీఎం గారు, నువ్వు వచ్చిన కాంతి సార్ అన్న ఆసైపోయిందన్నా. ఏమనుకోద్దన్నా, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయన్నా, ఎక్కడ బ్రిడ్జిలు అక్కడ అయిపోయినాయి. ఏందన్నా ఏనా తప్పారేట? నీ ముఖం మీద ఉంటా. నన్ను ఎన్నుకోండ్ర చేస్తున్నాడు, ఎన్నుకోండ్ర చేస్తున్నాడు. సంపనీకి వచ్చి ఇంకా నువ్వెవరు? నాకేం కన్నావా, పెంచావా, పోషించావా? ఎసాను నువ్వు నన్ను కన్నావా? కనలేదు కదా, నా పోషించలేదు కదా, నాకు అన్నం పెట్టలేదు కదా. ఏదన్నా నువ్వు వచ్చినట్టే అందరూ బతకాల, అందరూ మంచిగా ఎసానా? అంతే. నీ అంటే నీతిగా ముఖం మీద మాట్లాడను తప్ప. రేనా దయచేసి నా డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళు రాజేష్ కానీ అట్లా ఉత్తగుద్దన సులికా చూపించి 10 సార్లు చూపించారు కంచి లంజ కొడుకు. మీరు ఏం చేస్తారో చేయండి, పిచ్చి కొట్టిరా. ఏనా వానికి శిక్ష పడాల. ప్రతి ఆడపిల్లలు చదువునికి వచ్చి వ్యవహారం చేస్తున్నాను. ఏందమ్మా అమ్మలు తల్లిదండ్రులు మీకు కాళ్ళ మోతున్నామ్మా. దయచేసి నా పిల్లల్ని మీ ఇంట్లోకి తీసుకుపోండి. మీ పిల్లలు చదువుతున్నారు, పెళ్ళి కాకుండా వ్యవహారం చేస్తున్నంటే ఏంట్రా? పెళ్ళి కాకుండా సంసారాలు చేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, అదేనా కామన్ పిచ్చి? అదేనా? చూస్తే తట్టుకోలేకపోతున్నావు కొడుక. ఏమనుకోద్దురా, దీనికి కంట్రోల్ ఆఫ్ చేయను ప్లీజ్ కొడుక. ప్రతి ఒక్కరు లవర్ అంట వేసుకో తీసుకో, లవ్ చేసుకోండి కాదనిలే, కానీ టైము పద్ధతి. 100 రూపాయలు సంపాదించే శాతం లవ్లు కావాలి. ఏంటా పిచ్చి దూరా నా కొడుక. దయచేసి ప్రతి ఒక్కరికి అమ్మలకు నాన్నకు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికో నుంచో ఇక్కడికి వస్తారమ్మా అని చెప్పి ఇచ్చాడు. అప్పుడే పడుకుని చెప్పాను కదా, అదే జరుగుతుంది. పొద్దున 100 మంది ఆడవాళ్ళు వచ్చారు, పెద్దవాళ్ళు. వాళ్ళ అమ్మ అంటే మీ కొరకు వచ్చాం జ్యోతమ్మ అన్నారు. కానీ రాక తొందరగా ఉంది తమ్ముడు వంశీ. సరే అమ్మా. కాదు, ప్రభు రాక సమీపం ఉంది. పొద్దున లేచి నేను బాకం చెప్పుకొని ఫోన్లోకి వచ్చి దేవుడు మాట్లాడుతుందంటే అది ఎంత గ్రేట్. దేని కోటి ఉన్నా లేసేకు లేదా ఏ మంచికి ఏ పాత్రకి ఎవరికి రాలేని ప్రభు నాకు వచ్చినంటే ఎంత గ్రేట్. ఇంకే గ్రేట్ గ్రేట్ చెప్పరా? అంతే. ఒక్క మాట కూడా లేచి బైబిల్ చదువుకొని ఏదో కెమెరా అనుకుంటే దేవుడు వచ్చాడు ప్రభులోకి. ఫోన్లోకి వచ్చాడు.
ఫోన్ మాట నీ వాక్యం చదువు, నీకు కావాల్సిన నీకు ఇస్తాను, నా రాక తొందరగా సిద్ధపడు అని చెప్తున్నాడు. ఇంత పెద్ద భారం పెట్టినాక దేనికి కొట్టుకోవాలా, నేను కొట్టుకోవాలని చెప్పండి రా. తండ్రి పొట్టిదాన్ని నేను అలసిపోతున్న తండ్రి అంటే రెస్ట్ తీసుకో, ఎంత గొప్ప హ్యాపీ. కానీ మన ఫ్యూచర్ కాదు, రాబోయే కావాలి. ఒక విషయం అక్కడ సీఎం చంద్రశేఖర్ గారు, అన్నయ్య చెల్లెమ్మ అని అంటే ప్రాణం అన్నావు కదా, నేను తప్పు పట్టలేదు, నువ్వు నాకు మంచి అన్నయ్య కదా, నా కారు నా డబ్బులు సాయంకాలం పంపిస్తే నా ఇళ్ళకి రూమ్ కిరా కట్టుకొని ఊరికి వెళ్ళిపోతాను నా కొడుకాడికి. ఈ రాజ్యమే నాకు వద్దురా, ఈ బతికే నాకు వద్దు, నేను హైదరాబాద్ వద్దు, నా కొడుకు కాడే నా మరో కాడికి వాళ్ళతో ఆడుకుంటూ కూర్చుంటా. ఏరా నాకు ఒక విజ్ఞప్తి, మాట మీద నిలవన్న మొగోడైతే మొగోడు, లేకుండా టైం అయినా దుంగుసావండి ఎసాను అంతే. ప్రతి ఒక్కరు మనవి ప్రతి ఛానల్కో చెప్తున్నా, నాకు చాలా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరికి ఛానల్కు 5,000 ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తా. నేను కూడా బతకాల, నాకంటూ కిరీ 10,000 కడుతున్నా. ఏనా నేను ఇంటర్వ్యూలో బతకడం కాదు, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలో కనపడలేదు చెప్పట్లేమ్మా చెప్పామని ఘోరంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం, మనకు కాంటి కాదు. ఏనా ఎంసీఎం గారు చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలా, యువనస్తులకు ఉద్యోగం కావాలా. శర్మిలక్క ఎలా ఉన్నావు అక్క, జగన్ అక్క చెల్లెమ్మ, నువ్వు రాజకీయం పార్టీ మంచి చేస్తున్నావు చెల్లెమ్మ, నా ప్రాణమైన చెల్లెమ్మ. నాకు నేనంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, ఒక్క నిమిషం ఉండలేదు కదా నన్ను చూస్తే. నేను చచ్చిపోతే ఉండగలుగుతారా మీరు అందరూ? నేను చావును, నా ప్రభు తీసుకుపోయినప్పుడు నేను స్వర్గానికి వెళ్తా. ఏరా నా కన్న కొడుకుని నా మరణాన్ని చూసుకొచ్చుకోవాలని చాలా ఆశ ఉందిరా. నీకు ఆశ ఉంది వాళ్ళకి? చాలా ఉంది. మా అన్న ఫోన్ చేస్తే చెల్లెమ్మ నువ్వు నా ప్రాణమే చెల్లెమ్మ జ్యోతి, ఊరికి రారా, అందరు అడుతున్నారు జ్యోతి, నువ్వు ఊరికంతా ఫేమస్ రా జ్యోతి, అందరు నేను నడుతున్నారు జ్యోతి, ఓసారి వచ్చిపోరా అన్నాడు. అంటే అన్న నాకు రావాల్సిన వచ్చినాక వస్తులేను నేనంటే, నువ్వు ఇట్నే మా ఉందమ్మ అలిగింది, మా ఉందమ్మ నా ప్రాణమే రాజేశ్వరి గారు మా ఉందమ్మ అలిగింది. పొద్దున్న దోశ వేసిందానా, ఒక్కటే మగవాడిని ఒకటే ఆడదాన్ని ఇంతమంది దేశానికి అమ్మనేనంటే ఎంత గట్టి గ్రేట్, ఎంత గొప్ప హ్యాపీ.